హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుండి తాజాగా వీకెండ్కి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున స్టైలిష్ లుక్తో స్మార్ట్గా డ్యాన్స్ చేస్తూ స్టేజ్ పైకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ఆడియన్స్తో మాట్లాడుతూ ఎలా ఉంది ఈ వీక్ ఆట, ఎవరు బాగా ఆడుతున్నారు అని ప్రశ్నించడంతో ఇమ్మాన్యుయల్ బాగా ఆడుతున్నారు అంటూ అందరూ చెప్పారు. దీంతో ఇమ్మునా ఓకే బాగా ఫాలో అవుతున్నారా షోని అని అడిగితే డైలీ 24/7 చూస్తున్నాం సార్ అని చెప్పడంతో నాగార్జున నవ్వుతూ ఇక హౌస్లోకి వెళ్ళి సెట్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, లెట్స్ గో మన టీవీ అంటూ హౌస్ మేట్స్ని పలకరించడం అయితే జరిగింది. ఇక హౌస్లో ముందుగా తనూజ ఇమ్మాన్యుయల్తో నాగార్జున మాట్లాడుతూ మీరు గ్రీన్ బ్యాడ్జ్ ఇద్దరు తీసుకున్న తర్వాత మూడో టాస్క్లో గెలిస్తే గౌరవ్ ఆ బ్యాడ్జ్ నీకే అని చెప్పారు కదా, మళ్ళీ మూడో టాస్క్ గెలవగానే ఎందుకు గౌరవ్తో ఆర్గ్యుమెంట్ చేశారు అంటూ గట్టిగా నాగార్జున అడగడంతో సార్ అప్పటికే టాస్క్లో చాలా జరిగిపోయాయి, నన్ను తీసేస్తారు అని నాకు కావాలని అడిగాను అంటూ ఇమ్మాన్యుయల్ చెప్తే అంటే నువ్వు మాత్రమే స్ట్రాంగ్ కంటెస్టెంట్, గౌరవ్ కాదు, గౌరవ్ని కూడా తీసేశారు కదా, మీరు అందరూ ముందే మాట్లాడుకొని గౌరవ్ని టాస్క్ నుండి ఎలిమినేట్ చేయడం చూడటానికి అస్సలు బాగాలేదు ఇమ్మాన్యుయల్ తనూజ అని చెప్తే మేము అలా చెప్పలేదు సార్ అంటూ వారిద్దరూ కూడా నాగార్జున దగ్గర బుకాయించడంతో బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అని వీడియో ప్లే చేసి చూపించడం జరిగింది. ఆ వీడియోలో ఏముంది అంటే తనూజ, ఇమ్మాన్యుయల్, రీతు, భరణి, దివ్య, సాయి కలిసి నెక్స్ట్ టాస్క్లో గౌరవ్ని రెబల్ అని చెప్పి తీసేయాలని మాట్లాడుకుంటున్నారు. దీంతో వీరి భాగోతం మొత్తం బయటపడిపోయింది. దీంతో నాగార్జున మాట్లాడుతూ మీ భాగోతం ఇది, మీ గేమ్ స్ట్రాటజీ ఇవి, మళ్ళీ అందరినీ అంటారు అంటూ ఫైర్ అయితే అవుతున్నాడు. ఆ తర్వాత భరణితో మాట్లాడుతూ ఏం భరణి, గేమ్ మళ్ళీ గూడ్స్ ట్రైన్ ఎక్కేసి అస్సాంకి వెళ్ళిపోయింది, బాన్స్ అంటూ నువ్వేమో బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు, ఇలాగే ఉంటే నువ్వు కూడా అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే అంటూ చెప్పడంతో లేదు సార్ నా గేమ్ నేను ఆడుకుంటున్నాను, కానీ దివ్య తనుజ వల్ల నా గేమ్ మీద ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇక నో మోర్ బాండ్స్ ఈ హౌస్లో, ఓన్లీ గేమ్ మాత్రమే సార్ అంటూ చెప్తున్నాడు. చూద్దాం, నువ్వు ఇలాంటి మాటలు చాలానే చెప్పావులే అంటూ భరణికి కౌంటర్ ఇచ్చాడు నాగార్జున. ఇక ఆ తర్వాత దివ్యతో మాట్లాడుతూ గేమ్ని తిప్పేశావు, తనూజాని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించి, అలాగే కళ్యాణ్ని కూడా తప్పించి సీక్రెట్ టాస్క్ గెలిచావు, సూపర్ దివ్య అని చెప్తే థ్యాంక్ యూ సార్ అంటూ దివ్య చెప్పడంతో నీతో మాట్లాడాల్సింది తెలియాల్సింది చాలా ఉంది, వెయిట్ అండ్ సీ అంటూ దివ్యకి ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇస్తున్నాడు. ఇక ఆ తర్వాత రీతుతో మాట్లాడుతూ రీతు ఈ వారం నువ్వు గేమ్ బాగా ఆడావు, రేషన్ మేనేజర్గా సూపర్, కానీ నువ్వు డెమాన్ దగ్గర కొంచెం స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది, అది లేకుండా చూసుకో, నీ గేమ్ ఇంకా బాగుంటుంది, ఇంకొంచెం ట్రై చేసింటే నువ్వే కెప్టెన్ అయ్యేదానివి కదా అంటే చేశాను సార్, కానీ దివ్య మొత్తం గేమ్నే మార్చేసింది అంటూ చెప్పింది. ఫైనల్గా ఈ ప్రోమోలో ఈ వీక్ ఒక సర్ప్రైజ్ ఉంది, మీరు ఊహించనిది జరగబోతుంది అంటూ చెప్పడం ఇక్కడ గమనించాల్సిన అంశం. మరి ఆ ఊహించలేని విషయం ఏమిటో మీరు ఊహించి కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ సీజన్ విన్నర్గా నిలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో వారి పేరుని కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.